ఏంటంటే 'పుష్ప 1లో మనము మనోడు సిండికేట్ మెంబర్ అంటే హెడ్ అయిపోయాడు. సెకండ్ పార్ట్‌లో స్టార్టింగ్‌లోనే సిండికేట్ హెడ్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఏంటి కోపం వస్తే ఎలా ఉంటదని చూపించడానికి ఈ సీన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌లా అనిపించింది. అవును. ఎగ్జాక్ట్‌లీ. అదే సారు 'పుష్ప' సారే. ఎవరు? 'షికావత్' సారే. సుకుమార్ సార్. సుకుమార్ గారా? ఓకే. ఆ! 'పుష్ప' అంటే ఎవరో కాదు, సుకుమార్ సారే. హ్మ్. అంటే అలా ఆలోచిస్తారు సారు. ఓకే. దాంట్లోకి వెళ్ళిపోతారు సార్ ఫస్ట్. మీరు చూసుంటారు మేకింగ్ వీడియోలో కూడా. సారు ఇట్లా అనడం, ఆ! దమ్ముంటే పట్టుకోరా షికావత్, ఈ డైలాగ్స్ ఇవన్నీ కూడా సార్ ఫస్ట్ సార్ పుష్పనే సారు. హ్మ్. సార్ మారిపోయి తర్వాత వేరే వాళ్ళకి చెప్తారనమాట. ఓకే. వేరే ఏ యాక్టర్కైనా సరే షికావత్ లాగా మారిపోతారు, పుష్పలాగా మారిపోతారు. అద్భుతమైన యాక్టర్ సార్. కానీ ఎందుకు యాక్ట్ చేయలేదు ఆయన, కానీ చాలా బాగా చేస్తారు. మాకైతే అసలు చూస్తూ ఉండిపోతాం సార్ యాక్ట్ చేసి చూపించేటప్పుడు. కొన్ని సీన్లు వేరే యాక్టర్స్ అందరివి కూడా ఆల్మోస్ట్ ఎవరిది వాళ్ళు చేసేస్తారు, ఎవరి పార్ట్ వాళ్ళు చేసేస్తారు. కానీ ఒక్కొక్కసారి సార్కి ఏం కావాలా అనేది యాక్టర్కి అర్థం అవ్వడం కోసం ఆయనే చేసి చూపిస్తారు. అప్పుడు మన కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాను, ఎమోషన్ కానీ ఏదైనా చేశారంటే. అద్భుతమైన పర్ఫార్మర్ సార్. సో ఈ ఇలా కళ్ళల్లో నీళ్లు తెప్పించిన అంటే సీన్ ఏది? సుకుమార్ గారా లేకుంటే ఈవెన్ 2 అది ఏ సీనో చెప్పండి చాలు. ఓకే, అజయ్ గారి అమ్మ కాళ్ళు పట్టుకొని క్లైమాక్స్. ఓకే. వెడ్డింగ్ కార్డ్ సీన్ సార్ అద్భుతంగా చేసినారు. ఓకే. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన చేసి చూపెట్టారా? అలా ఏం కాదు, అజయ్ అన్న కూడా అద్భుతంగా చేసినారు. అంటే సార్ చేసిన స్టైల్ వేరు, అజయ్ అన్న చేసిన స్టైల్ వేరు. కానీ సార్ చేసేసి ఇది కావాలి, నీ ఇష్టం డాలి, ఇంకా నీ ఇష్టం అని ఫ్రీడమ్ ఇచ్చేస్తారు యాక్టర్కి. నువ్వు ఎలా చేస్తావో అలా చెయ్యి. ఐ మీన్ ఏ యాక్టర్ అయినా సరే వాళ్ళకంటూ ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది. సో సార్ చేసే స్టైల్ వేరేలా ఉంటుంది, యాక్టర్స్ వేరే వాళ్ళు చేసే స్టైల్ వేరేలా. యాజ్ ఇట్ ఈజ్ అలా ఎవరు చేయరు. సార్ కూడా అది నచ్చదు. నేను చేసి మామూలుగా మన ఫ్రెండ్స్ కానీ నన్ను కూడా అనుకోండి, సార్ ఏదైనా ఒక సీన్ చేసి చూపిస్తే ఇలా కావాలరా అని అనుకోండి, సార్ యాజ్ ఇట్ ఈజ్ చేసినట్లు మేము అలాగే దింపేసాం అనుకోండి, నేను చేసినట్టు నువ్వు చేస్తే ఇంక నువ్వెందుకు రా, నువ్వు చెయ్యి అని చెప్తారు సార్. ఓకే. నాకు ఇంత ఉండాలి, దాన్ని ఏమంటారు అంటే కొలమానం, ఈ డెప్త్ కావాలి, స్కేల్ నాకు ఈ డెప్త్లో కావాలి, ఈ టెంపోలో కావాలి, దాన్ని నువ్వు చెయ్యి, నీ స్టైల్లో నువ్వు చెయ్యి అలా చెప్తారు అనమాట. ఓకే. ఆ స్కేల్లో చూసి అంటే చేసామంటే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. సార్ మీరు బాగా చేశారనుకోండి, అద్భుతంగా అప్రిషియేట్ చేస్తారు. సార్ అప్రిషియేట్ చేసినట్టు ఏ డైరెక్టర్ చేయరు. ఓకే. దగ్గరకు వచ్చి హక్ చేసుకుని అదిరిపోయింది సూపర్ అని చాలా మంది యాక్టర్స్. అందుకే సార్ దగ్గర పనిచేయడం అంటే పిచ్చి, అందరికీ ఇష్టం. అండ్ ఒక్కసారి అయినా పని చేయాలని. ఇంకెప్పుడు అంటే సెట్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ మూడ్ కానీ సో సీన్ కరెక్ట్ అయిపోవాలని చెప్పేసి ఇట్లా కొన్ని వేరియేషన్స్ అనేది ఉంటాయి అనమాట. కరెక్ట్ టైంకి అయిపోవాలి, అరే ఇంతమంది ఉన్నారు అట్లా అని చెప్పేసి కొన్నిసార్లు స్కెడ్యూల్కి తగ్గట్టు కూడా అవ్వదు. అలాంటి టైంలో ఫ్రస్ట్రేట్ అయిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. సుకుమార్ గారు కూడా అలా ఫ్రస్ట్రేట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సారు ఇప్పుడు మామూలుగా వర్క్ ప్రెషర్ అందరికీ ఉంటుంది. పని మీరు అన్నట్లు ఈ టైంకి ఇది అయిపోవాలి, ఈ స్కెడ్యూల్కి ఇది అయిపోవాలి, ఈ ప్రెషర్ అందరికీ ఉంటుంది, సార్ కూడా ఉంటుంది. బట్ దాన్ని ఎక్కువ శాతం చూపించరు, ఎదుటి వాళ్ళ మీద చూపించరు. ఆయనే మదన పడుతూ ఉంటారు, ఆయనే ఆలోచిస్తూ ఉంటారు, ఆయనే ప్లాన్ చేస్తుంటారు. ఆ కంగారు మనకు కనిపిస్తుంది ఫేస్లో. ఎందుకు సార్ ఇంత ఈరోజు కోపం, అందరికీ సెట్లో మేము అలర్ట్ అయిపోతాం అప్పుడే, సార్ ఈరోజు కోపంగా ఉన్నాడు, ఎందుకంటే నిన్న అవ్వాల్సిన సీన్ ఇంకా అవ్వలేదు, నిన్న అవ్వలేదు, ఈరోజు మళ్ళీ చేస్తున్నాం కాబట్టి అందరం అలర్ట్గా ఉంటాం, ఈ చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు అని. జాతర ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే అసలు గంగమ్మ తల్లి జాతర అనేటప్పటికీ చిత్తూరు డిస్టిక్లో ఉన్న వాళ్ళకి కానీ తిరుపతిలో ఉన్న వాళ్ళకి మాత్రం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఆ జాతర ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఇది మెయిన్గా ఫస్ట్ అంటే ముందుగా అనుకున్న పార్టీనా లేకపోతే తర్వాత వచ్చిందా? లేదు, ఇది ముందు నుంచి సార్ చాలా ఉంది సినిమా సార్ రాసుకున్న దాంట్లో, అందులో ఇది కూడా ఉంది. ముఖ్యంగా సార్ ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇన్డెప్త్ వెళ్ళిపోవాలి, చిత్తూరు డిస్టిక్ గురించి మొత్తం ఆయన స్టడీ చేసినారు ముందే. ఆయన టీం ఉన్నారు, సార్ టీం ఉన్నారు, స్టడీ చేసి అసలు ఏమేమి ఉన్నాయి, మన ఒక భాష మాత్రమే కాదు అసలు డిస్టిక్ యొక్క ఆ డిస్టిక్లో ఉన్న కల్చర్ మొత్తం ఆయన దాని మీద స్టడీ చేసినారు. అందులో గంగమ్మ జాతర చాలా ఫేమస్. అక్కడ ఇట్లా మగవాళ్ళు ఆడవాళ్ళ వేషం వేసుకొని వెళ్ళడం, కుండలు ఎత్తుకొని తిరగడం, రకరకాల వేషధారణలు ఉంటాయి. ఇవన్నీ తిరుపతిలోనే కాదు, పలమనేరు, పొంగనూరు, ఇట్లా మన డిస్టిక్లో చాలా వరకు గంగ జాతర అట్లనే చేస్తారు. సో అది
సో కల్చర్ని మన వీరా కోగటం గారని మనం చూసుంటాం, నేమ్ కార్డు కూడా ఉంటుంది, యా కల్చర్ అండ్ సమ్ ఏదో ఉంది, యా దాని గురించి రీసెర్చ్ చేసి అన్న మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకొచ్చి సారీ సబ్మిట్ చేస్తాయి. అట్లా ఇంకా చాలా ఉన్నాయి, నాట్ ఓన్లీ గంగ జాతర. పార్ట్ 3లో ఇంకా పార్ట్ 3లో ఇంకా ఉందా? ఇప్పుడు గంగ జాతర మనం పార్ట్ 2లో చూసాం, Hmm. పార్ట్ 3లో చూడాల్సింది ఇంకా చాలా ఉంది మీకు. అసలు పార్ట్ 3 అయితే దాని అంటే పార్ట్ 2 ద రైజ్ అయితే పార్ట్ 3 ర్యాంపేజ్ అంటే అల్లాడించబోతున్నాడు. ఆ అల్లాడించేది మరి సుకుమార్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ ఎలా ఉంటుందా అని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎస్. అయితే మీరు జాతర గురించి అడిగారు కదా, ఆ, జాతర గురించి ఒక విషయం చెప్పాలి. అందరూ చూసుంటారు సినిమా. ఇప్పటికీ ఎవరైనా ఒకవేళ మిస్ అయ్యి ఉంటే, పుష్ప సినిమా ఇంకా చూడలేదు, చూద్దాం అనుకుని ఉంటే, ఒక 20 నిమిషాలు ఏమో ఉంటుంది జాతర సీక్వెన్స్. మీరు పెట్టే ఆ డబ్బులు ఏదైతే ఉందో, 100 కావచ్చు, 1000 కావచ్చు, 200 ఎంతైనా కానీ వాళ్ళ వాళ్ళ స్థాయి తగ్గట్టు డిఫరెంట్ థియేటర్స్లో వెళ్తూ ఉంటారు. ఆ ఒక్క సీన్ చూడడానికైనా సరే మీరు సినిమాకి వెళ్ళాలి. ఓన్లీ జాతర సీన్ చూడడానికే చాలు మీకు అది వచ్చేస్తుంది అనమాట. సినిమా చూసామన్న తృప్తి వచ్చేస్తుంది. ఒక్క సీన్ చూసినా చాలు. అంత అద్భుతంగా ఉంటుంది, అంత అద్భుతంగా దాన్ని తీశారు సార్. ఆ 20 మినిట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అందులో ఫైట్ ఉంది, అవును ఎమోషన్ ఉంది, అవును సాంగ్ ఉంది, ఒక మంచి ఫ్యామిలీ ఉంది. అంటే అన్నీ అవమానించడంతో పాటు ఎవ్రీథింగ్ అవును. ఇన్ని ఒక 20 ఎపిసోడ్లో చూపించడం అనేది, అది కూడా హై లెవెల్లో చూపించడం, మ్మ్. నిజంగా ఇది ర్యాంపేజ్ అంటారు. ఈ ఎపిసోడ్ని ర్యాంపేజ్. నేను బ్యాడ్మింటన్ ఆడే చుట్టా గ్రౌండ్లో ఒక ఆయన ఉన్నాడు, Hmm. పెద్ద ఆయన. నేను ఓటీటీలోకి వచ్చినాక చూస్తాను రా జనాల్లో నేను ఆడపోతాను, నాకు టైం దొరకట్లేదు అంటే చెప్పిన, సార్ మీరు సినిమాకి చూసే టైం లేదంటున్నారు కదా, మీరు సినిమా 11 గంటలకు అనుకోండి, మీరు 12 గంటలకి ఏంటంటే థియేటర్ 12 గంటలకి అయినా సరే వెళ్ళి జాతర ఎపిసోడ్ ఒకటి చూసారండి. మీరు ఓటీటీలో చూస్తే ఏడుస్తారు మీరే. ఈ ఫీల్ ఉన్న ఈ సీన్ని నేను థియేటర్లో మిస్ అయిపోయాను రా అని మీరే ఏడుస్తారు. అంత మంచి సీన్ అది. మీకు టైం లేకపోతే సగం సినిమా అయిన తర్వాత అయినా సరే మీరు వెళ్ళి ఒక్క సీన్ అయినా చూసి రావాలి మీరు అని చెప్పి. ఓకే. సో సో ఈ షూటింగ్ అంతా మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఎక్కడ జరిగింది? పార్ట్ 2 చాలా వరకు మన ఫిలిం సిటీలోనే జరిగింది, రామోజీ ఫిలిం సిటీలోనే. ఓకే. చాలా వరకు 90%, 80% ఫిలిం సిటీ. సో పార్ట్ 1 మాత్రం రియల్ లొకేషన్స్లో అక్కడ చిత్తూరు సైడ్ జరిగిందా? పార్ట్ 1 అంతా బయట జరిగింది. పార్ట్ 1 చాలా తక్కువ మోతాదులో ఫిలిం సిటీలో జరిగింది. మొత్తం రియల్ లొకేషన్స్ చిత్తూరు కాదు కానీ తెన్కాసి, తమిళనాడు, మన మారేడుమిల్లి అని ఫారెస్ట్ అంతా బయటనే అని. ఓకే. అండ్ ఇంకొక సీన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. క్లైమాక్స్ పార్ట్లో రప్ప అని చెప్పేసి ఈ వర్డ్ అక్కడ యూజ్ చేస్తూ ఉంటారా చిత్తూరు అటు సైడ్ ఏమన్నా? ఖచ్చితంగా. మామూలుగా నరికేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ రప్ప అని దాన్ని వాడతాం. ఓకే. నరకతాన కొడక రప్ప అని అట్లా. మామూలుగా ఎక్కువ గొడవ పడి ఇంకా ఫుల్ అగ్రెసివ్ స్టేజ్లో ఉండేటప్పుడు అలాంటి పదాలు వాడతారు. పల్లెల్లో గొడవ పడుతుంటారు కదా, ఎవరైనా వాడతాను. దీని మీద కూడా వర్క్ చేశారా మీరు? వర్క్ చేయడం ఏంటి అంటే, అదృష్టం ఏంటంటే మేము గ్రామీణ వాతావరణంలో పెరిగినాం కాబట్టి, చిత్తూరు జిల్లా వాయల్పాడు మండలం కూరుపర్తి గ్రామం. ఓకే. సో ఆ గ్రామంలో పుట్టి పెరిగినాం కాబట్టి చాలా వరకు విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది కాబట్టి పల్లెల్లో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఎట్లా ఉంటారు ఏందని మాకు తెలుసు. నాకు ఇంకా పనిచేసిన స్లాంగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా పుష్ప సినిమాకి స్లాంగ్కి ఆ డిపార్ట్మెంట్లో తీసుకోవాలంటే అంత ఈజీ కాదు. అవును, అంత. సో దానికి తగ్గ క్వాలిఫికేషన్ ఉండాలా. ఆ క్వాలిఫికేషన్ దేవుడి దయ వల్ల నాకుంది. సో అట్లా వర్క్ చేసినాం. ఈ రప్ప అనే పదం ఇంకా బాగా పీక్స్కి వెళ్ళిపోయి గొడవ వార్నింగ్ ఇచ్చే టైంలో వాడతారు. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం అంటే ఇంకా అది ఎక్స్ట్రీమ్ అనమాట, ఎక్స్ట్రీమ్ లెవెల్. రాను నా కొడకలా ఎవడోడు వస్తాడు నరికేస్తా ఒక్కొక్కరిని రప్ప అని అట్లా. ఓకే. ఇది గొడవకి వెళ్ళినప్పుడు మామూలుగా నీకు ఎంతమంది ఉన్నా నీ సపోర్ట్ తెచ్చుకో ఇట్లా అంటారు కదా. ఇంకోటి ఏంటంటే అని రష్మిక మందన గారు, ఆవిడ కూడా ఒక చిత్తూరు లేడీ ఎలా అయితే మాట్లాడతారో యాజ్ ఇట్ ఈస్, ఈవెన్ వాకింగ్ స్టైల్ దగ్గర నుంచి ఆ పలికే పదాల వరకు అన్నీ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా అసలు బాగా స్టడీ చేశారు. అవును. మీరు ఒక విషయం చెప్తా. చెప్పండి. రష్మిక గారిది ఆ జాతరలో ఆమె చెప్తారు కదా. అవును, ఆ పెద్ద డైలాగ్ అది. పెద్ద డైలాగ్ చెప్పి పుష్ప అంటే పేరు కాదు అది బ్రాండ్ అని. ఆ ముందు రోజు సార్ మీటింగ్ పెట్టారు. సార్ మీటింగ్ పెట్టి వీరాన్న, నేను, ఇంకా మా స్లాంగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు
అందరం కూర్చున్నాం. విలేజెస్లో మామూలుగా అంటే ఇట్లా అర్బన్ స్టైల్లో కాకుండా, సిటీలలో లేడీస్ గొడవ పడితే ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది కాకుండా, పల్లెల్లో గొడవ పడేటప్పుడు లేడీస్ ఎలా బిహేవ్ చేస్తారు అని అందరం ఒక పెన్ను పేపర్ తీసుకొని అందరం రాసుకొని, సార్ ఇలా బిహేవ్ చేస్తారు సార్, ఇలా బిహేవ్ చేస్తారు సార్ అని. ఎంత వర్క్ ఉంటుంది తెలుసా దాని వెనకాల, చాలా హోంవర్క్ ఉంటుంది. అందరం రాసుకొని ఒక్కొక్క పేపర్లో అన్నీ తీసుకొని, మేము ఒకరు రాసింది సేమ్ ఇంకొకరు రాసుంటే అవన్నీ ఒకే మళ్ళీ చెప్పిందే మళ్ళీ రిపీట్ చెప్పకుండా అందరం వాళ్ళ దీని ప్రకారం రాసుకుంటాం. ఇదేంటి ఇట్లా చెంగు చెక్కుకోవడం, ఇవన్నీ ఎవ్రీథింగ్ అవన్నీ రాసుకుంటున్నాం. ఓకే ఓకే. రాసుకొని వాటన్నిటినీ మళ్ళీ ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఇంకోటి హైలైట్ ఏంటంటే అంతవరకు ఫుల్ ఎమోషనల్గా చెప్పుకుంటూ వస్తుంది. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత అత్త అయిపోతుంది, డైలాగ్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి స్వామి వెళ్దామా, అమ్మ బాబాయ్ ఏంటిది ఇంత సడన్ చేంజ్ అవ్వరని థియేటర్లో అంతా క్లాప్స్ అప్పుడు. అస్సలు ఒక్క నిమిషం ఏంటంటే అక్కడి వరకు ఒక శివంగిలా కనిపించిన ఆ అమ్మాయి సో సడన్గా భర్త దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత అనుకువగా ఉండాలి, అంటే దేవుడిలాగా భర్తనే నా దేవుడు, పుష్ప నా దేవుడు, ఆయన ఎట్లా చూడాలి, ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు వినయంగా అట్లా చూపించేటప్పుడు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. పుష్ప సినిమా అందరూ ఎర్రచంద్రం అనుకుంటారు, అది భార్యాభర్త సినిమా. అది పుష్ప పార్ట్ 2 అయితే ఆ లవ్ చూపించారు, భార్యాభర్త సినిమా. అది అంత బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, ఆ ప్రేమ. అది హస్బెండ్ అండ్ వైఫ్ చూడదగిన సినిమాలు ఈ మధ్య కాలంలో రావట్లే. అంత లవర్స్ లవ్ స్టోరీలు వచ్చినా కానీ హస్బెండ్ అండ్ వైఫ్ సినిమాలు ముందు వచ్చేవి. రాజేంద్ర ప్రసాద్ గారు ముందు వచ్చేవి అనమాట, ఆ లవ్ ఆ రిలేషన్షిప్ గురించి. మళ్ళీ అలాంటిది వచ్చింది అనుకోవచ్చు. ఓకే, కాకుంటే ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఫుల్ ప్యాకేజ్. నైస్. అంటే అలాగే క్లైమాక్స్లో తారక్ పొన్నప్ప ఎపిసోడ్ ఏంటంటే ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే అరే బయటకు వచ్చే వాళ్ళందరూ అరే క్లైమాక్స్ ఫైట్ ఎంత బాగుందిరా పోయి, ఆ విలన్ ఎవరో నిజంగా అద్దరగొట్టేశాడు, చింపేశాడు అని చెప్పేసి తారక్ పొన్నప్ప గురించి అడుగుతున్నారు. సో తన యాక్టింగ్ గురించి నువ్వేమంటావు అసలు? తారక్ పొన్నప్ప ఆయన అద్భుతమైన యాక్టర్ అండి. చాలా బాగా ఈజీగా మనం యాక్చువల్గా అతనికి తెలుగు తక్కువ వస్తుంది, తెలుగు మాట్లాడతారు, నేర్చుకున్నారు. బట్ కన్నడ అతను కదా. అయినా సరే మా డైలాగులు తెలుసు కదా మీకు, అప్పటికప్పుడు మారుతుంటాయి. సార్ వచ్చి ఇది యాడ్ చేద్దాం, ఇది తీద్దాం, ఇది ట్రిమ్ చేద్దాం, ఇది ప్లస్ చేద్దాం, ఎన్నిసార్లు చెప్పినా సరే అతను అంతే ఈజీగా నేర్చేసుకుంటున్నాడు, చాలా ఈజీగా. స్పెషల్ టాలెంట్ అతనికి, నిజంగా దేవుడిచ్చిన వరం. వెంటనే నేర్చేసుకుంటారు, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. ప్రతి చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా, ఈ కన్ను ఒకటి ఇలా కొంచెం కొంచెం బ్లింక్ అవుతుండాలి, అది ఇట్లా ఇట్లా అంటుండాలి, అది చూసుకుంటూ డైలాగ్ చూసుకుంటూ, అది కూడా కడప స్లాంగ్లో చెప్పాలి డైలాగ్. అది కడప స్లాంగా? ఓకే ఓకే, కడప స్లాంగ్లో చెప్పాలి డైలాగ్.